సార్ ఇప్పుడు ఇదే అంబటి రాంబాబు గారు ఇంకో మాట అన్నారు. వేరే ఇష్యూ మీద మాట్లాడారు. ఏదైతే కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో, ఏదైతే హ్మ్. నిధులు హ్మ్. పక్కదారి పట్టించారు విజయసాయి రెడ్డి గారని కొన్ని టాపిక్స్ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోటేంటంటే అందులో వైవి విక్రాంత్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నట్టు వినిపిస్తుంది. సో, సార్ యాక్చువల్లీ ఏం జరిగింది సార్ అక్కడ? వాస్తవానికి రేషన్‌కి ఏదైతే ఇస్తారో నెలవారీ వైట్ రేషన్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేవారు. ఇప్పుడు అది రూ. 1, రూ. 2 సంబంధించి ఇస్తున్నారు బియ్యం. రూ. 1 బియ్యం అనుకుంటా. సో, ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున యాక్చువల్‌గా సెంట్రల్ ఎప్పుడు కరోనా నుంచి కూడా అది ఇష్యూ చేస్తుంది. బట్ మేమిస్తున్నాం అన్నట్టుగా గత వైసీపీ ఎక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా జగనన్న ఫోటోతోనే నడిపించేశారు రేషన్ అంతా కూడా. సో, అలా నడిపిస్తున్నప్పుడు చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి రేషను సగం మంది తీసుకుంటారు, సగం మంది తీసుకోరు. అవును. ఎప్పటినుంచో వస్తుంది. కొన్ని సంవత్సరాల కొన్ని నుంచి సంవత్సరాల నుంచి నడుస్తుంది. మిగతా సగం మంది కూడా తీసుకొని ఏం చేస్తారనంటే పిండి కోసం లేదా దోసల కోసం ఫ్లోర్ మిల్లుకి గానీ, హోటల్స్‌కి గానీ సేల్ చేసుకుంటుంటారు. ఇంకొంతమంది ఈ నిత్యంగా రైసు క్యాటరింగ్ చేసే వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు. వాళ్ళేం చేస్తారు, నాసి రకంది ఇది పెట్టి గుడ్ క్వాలిటీది మిక్స్ చేసి రైస్‌లో వండేస్తూ ఉంటారు. తెలీదు చాలామందికి. సో, ఇట్లా అంటే నాకు తెలిసిందంటే ఇంకెందులో ఎన్ని స్కామ్‌లు ఉన్నాయో మనకు తెలీదు. సో, అట్లాంటి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ రేషన్ షాపోలే డైరెక్ట్‌గా డీల్ మాట్లాడుతున్నారు. అమ్మా నీకు బియ్యం కావాలా? డబ్బులు కావాలా? బియ్యం కావాలంటే తీసుకెళ్ళు. డబ్బులు కావాలంటే ఒక్కో దానికి కేజీకి రూ. 8 చొప్పున ఎంతో ఇస్తారు. వాళ్ళు బయట రూ. 15 అమ్ముకుంటారు. రూ. 8, రూ. 10 తీసుకుంటారు. రూ. 8 నేను చూశాను కూడా 2, 3 రూ. 8 సన్నివేశాల్లో. ఓకే. ఇక్కడ కూడా చూశాను ఒక ఏరియాలో. సో, రూ. 8 వాళ్ళు రూ. 15 అంటే మినిమం. ఏంటి ఆ రూ. 15 కొనుక్కున్నోడు కూడా మళ్ళీ వాడు రూ. 20 అమ్ముకుంటాడు బయట. వీళ్ళందరి దగ్గర గ్యాదర్ చేసి ఒక మెయిన్ డీలర్ లాంటోడు ఆడు మళ్ళీ బయట రూ. 20 అమ్ముకుంటాడు. సో, ఇలా అమ్మినవన్నీ కూడా ఏం చేస్తారు, ఆ ప్యాకెట్లు లాగా ఉంటాయి. అవి అసలే అన్నదాతలకు తక్కువైపోతున్నారు, పండించే రైతు తగ్గిపోతున్నాడు, ఫుడ్ ఇబ్బంది అవుతుందని కరోనా టైంలో నరేంద్ర మోదీ గారు చెప్పారు, కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మీకు గుర్తుందో లేదో. అంటే జాగ్రత్తగా వాడుకోండి, రాబోయే రోజుల్లో జనాభా పెరిగిపోతుంది, పండే భూమి కూడా తగ్గిపోతుంది, పండించే రైతన్న కూడా తగ్గిపోతున్నాడు, జాగ్రత్త ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అన్నట్టు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పడం బాగా జరిగింది. బాగా చెప్పారు అప్పుడు కేసీఆర్ గారు. సో, అలాంటి పరిస్థితుల్లో మనకే సరిపోదురా 150 కోట్ల మంది ఉన్నామంటే ఇక్కడి నుంచి మెల్లగా బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారంటే చూడండి అసలు. అంటే స్థానికంగా ఉండే వాళ్ళ అనుమతి లేకుండా, స్థానికంగా ఉండే అప్పటి లీడర్ల పర్మిషన్ లేకుండా ఒక బియ్యం బస్తా, ఒక చిన్న పూచిక పొల్లే దాటదే బియ్యం బస్తాలు లోడు షిప్ అంతా వెళ్ళిపోతుందంటే ఎన్ని టన్నులు, ఒక కంటైనరే నాకు తెలిసి 1 క్వింటాలు 2 క్వింటాలు కెపాసిటీ వరకు తీసుకోగలదు. అలాంటి ఎన్ని కంటైనర్లు, ఎన్ని షిప్పులు, ఎన్నిసార్లు వెళ్ళింది, ఎన్నిసార్లు వచ్చాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు రేపు ఇంక వెళ్తారంటే ఈరోజు సాయంత్రం దగ్గర 10 కాల్స్ వచ్చాయంట. సార్ మీరు రావద్దు సార్, ఎందుకు సార్, ఆల్రెడీ కలెక్టర్ గారు వచ్చి షిప్ అంతా చూశారు, సీజ్ చేశారు కదా అన్నట్టుగా. దాన్ని కూడా మళ్ళీ ట్రోల్ చేశారు. సీజ్ అయిన షిప్ని మళ్ళీ సీజ్ చేయడం ఏంటి అని. అంటే ఈయన వెళ్ళి చూశాక సీజ్ అని అంటే లేదు సార్ సీజ్ అయిపోయింది, ఓకే అనే దాన్ని అయిపోయిన దాన్ని పెద్ద బిల్డప్ ఇచ్చాడు అని చెప్పి కూడా వీళ్ళు ట్రోల్స్ చేశారు. సార్ అంటే ఇప్పుడు అది బియ్యం ఉంది కదా సార్, ఇప్పుడు బియ్యము ఆయన పేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావనలోకి వస్తుంది. అసలు ఆయన పేరు ఎందుకు వచ్చిందని అంటారు? ఇప్పుడు కాకినాడ రూరల్ అతనే కదండి ఒకప్పుడు. సో, గత ప్రభుత్వం ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో, ఏ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళకు అందుబాటులో ఉన్నవన్నిట్లో కూడా ఏదో ఒక విధంగా రూపాయి సంపాదించుకున్నారు. ఎందుకు సంపాదించుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక అభివృద్ధి లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక కంపెనీ లేదు. కంపెనీ వచ్చిందనుకోండి, సరే ఆ కంపెనీ లోకల్ ఎమ్మెల్యేగా బాబు ఏంటి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి, లేదా మీ కంపెనీలో నాకు ఎంత షేర్ ఇవ్వండి, లేదా కమిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడానికి. అవేవి లేనప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక అడ్డదారు వెతుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక ఆవిడ టికెట్లు అమ్ముకునే దారి వెతుక్కుంది, మరి ఏం చేస్తుంది, ఆవిడకి రావట్లేదు. నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే డబ్బులు కావాలిగా, కనీసం 50 కోట్లు కావాలిగా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడ జీతాలే సరిగ్గా ఇవ్వట్లేదు, ప్రభుత్వంలో నిధే లేదు గత 19 నుంచి 24 మధ్యలో. ఇంకేం చేస్తుంది? ఒకడేమించి ఆల్రెడీ కబ్జా అయిన భూముల్ని అమ్ముకుంటున్నాడు, ఒకడేమించి ప్రభుత్వ భూముల్ని వాడి పేరు మీద రిజిస్టర్ చేయించుకుని అమ్ముకున్నాడు. ఒకటి ఇప్పుడు రేషన్ బియ్యంకి సరే ఇట్లా వెళ్తుందా? ఎంత పెద్ద స్కామో చూడండి.
ఒక పోర్టు ద్వారా వెళ్తుందంటే సెంట్రల్ స్టేటు కలిపి కొమ్మక్కైపోయి ఇవన్నీ తరలించారు. అంటే మీరు చూడండి, బియ్యం బస్తా మోసే కూలీ నుంచి, రేషన్ బియ్యం అమ్మే డీలర్ నుంచి, లారీ ఓనర్లు, క్లీనర్లు, షిప్ వాళ్ళు, కస్టమ్స్ వాళ్ళు, లోకల్గా సివిల్ వాళ్ళు, అన్ని ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో చూడండి. మరి ఇంతమంది ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ 10,000 మంది పొట్ట కొట్టినట్టు అవుతుంది కదా. అంటే ఎంత దారుణమా. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా విచారం వ్యక్తం చేసింది ఏంటంటే, ఇది బియ్యం తరలించడమే కాదు, రిటర్న్ వచ్చినప్పుడు దాంట్లోంచి ఎన్ని రకాల స్మగుల్ గూడ్స్ లోపలికి వచ్చేసాయో, ఎన్ని హెరాయిన్లు, కొకైన్ లాంటివి లోపలికి వచ్చేసాయో, లేదా కసబ్ లాంటివి వెధవులు ఎంతమంది లోపలికి ఎంటర్ అయిపోయి అడ్డంగా చొరబడ్డారో, వాళ్ళు ఇంకెన్ని విధ్వంసాలు చేస్తారో. ఇప్పుడు వైజాగ్లో కనుక్కున్నారు హెరాయిన్, అవి ఫైండ్ అవుట్ చేశారంట. అది కూడా ఎట్లా, ఇంటర్పోల్ వాళ్ళు రష్యానో బ్రెజిల్ వాళ్ళు అనుకుంటా, బ్రెజిల్ వాళ్ళు మన ఇంటర్పోల్ ఢిల్లీకి వాళ్ళకు సెంట్రల్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడ స్టేట్ వాళ్ళకి ఫోన్ చేసి పట్టుకోగలిగారు వైజాగ్లో. లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోయేదిగా. మరి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, గత ప్రభుత్వం? అక్కడ సెంట్రల్ కదా సార్, సెంట్రల్ డిపార్ట్మెంట్ కదా అక్కడ ఉన్నదని అంటున్నారు. ఎక్కడ? అక్కడ వైజాగ్ పోర్ట్ దగ్గర ఉన్నారు, కానీ వాళ్ళు దానికి స్టేట్ వాళ్ళకి సంబంధం ఏముంటే అని అంటున్నారు. ఇప్పుడు పోర్టు ఏరియా ఉన్నంత వరకు సెంట్రల్ అమ్మా. ఒక్కసారి పోర్టు పరిధి దాటింది అనుకో, దేంట్లోకి వస్తుంది అది? అది స్టేట్లోకి వస్తుంది కదా. మరి పోర్ట్ సెంట్రల్ వాళ్ళు మిస్టేక్ చేశారు అనుకుందాం కాసేపు, నెక్స్ట్ స్టేట్లోకి వచ్చిందంటే ఇక్కడ మరి స్ట్రిక్ట్గా చూడాల్సింది, చెక్ చేయాల్సింది, ఆపాల్సింది ఎవరిది బాధ్యత? ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక సినిమాలో కూడా చూపించారు కదమ్మా, ఏదో సింగం సినిమాలో పోర్టు వరకు ఆ సెంట్రల్లో ఇది పెద్ద సెంట్రల్ మినిస్టర్ కాబట్టి మేనేజ్ చేసుకున్నాడు, పోర్ట్ నుంచి బయటకు వచ్చేసింది. లోకల్కి వచ్చేసరికి సివిల్ కదా, వెంటనే డిప్యూటీ కమిషనర్ పట్టుకుంటాడు కదా. పట్టుకుని ఏం చేశాడు, దీనికేంటి ప్రూఫ్స్ ఏంటి, ఒకసారి ఓపెన్ చేయండి, దొరికిపోయారుగా. మరి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఏమవుద్ది, ఆ లారీలు సైలెంట్గా వెళ్ళిపోతాయి, ప్రజల్లో కలిసిపోతాయి. అంటే ఇవన్నీ ఇట్లాంటివి కోకొల్లలు అట్లు. అసలు ఒక్కొక్కసారి ఆలోచిస్తే అమ్మ ఇన్ని చేశారా, ఎన్ని ఉన్నాయా, ఇంకేంటి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 months ఇది. ఈ 5 నెలల్లో ఇన్ని పట్టుకోగలిగితే ఇంకా ఎన్ని బయటకు వస్తాయో. సరే, వీళ్ళు ఇప్పుడు అంబటి రాంబాబు గారు ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. నిజంగా వీళ్ళందరూ బయట ఉన్నారు కదా, నిజంగా ఈ స్కాములన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోవాలి కదా. నిజంగా కక్ష సాధింపైన ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అపరాత్రం లేక 2:30 అరెస్ట్ చేశారు కదా, అలా అనుకుంటే ఇప్పటికి లోపలికి వెళ్ళిపోవాలిగా. అవును, ఎన్ని బెయిల్స్ కూడా రావు కదా, అలా చేయలేదే. అది అంటే వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం అది కాసేపు. అంటే ఇన్ని ఉన్నాయో చూడండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.